వెల్కమ్ టు విష్ణు టాక్స్. ముంబై దేశ ఆర్థిక రాజధాని ఎల్లప్పుడూ జన సమూహంతో కిటకిటలాడుతూ ఉంటుంది. సుదీర్ఘ నగర జీవన పోరాటంలో నిత్యం సాగిపోతున్న లక్షలాది ప్రాణాలకు ముంబై లోకల్ రైల్ ఒక జీవన రేఖ. కానీ అదే రైలు రోజు వందల మందికి ప్రమాదం అవుతుందంటే ఏమనుకోవాలి? లోకల్ రైలు ఇది కేవలం రవాణా మాధ్యమం కాదు, ముంబై ప్రజల నిత్య జీవితంలో ఓ భాగం అయిపోయింది. ఉదయం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పరుగుల మీద పరుగులు పెడుతూనే ఉంటుంది. కానీ అదే లోకల్ రైలు గత 11 ఏళ్లలో 29,000 మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుందని మీకు తెలుసా? అవును, రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం 29,048 మంది మరణించారు. మీకిది ఆశ్చర్యంగా ఉన్న అక్షర సత్యం. దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రజా రవాణా వ్యవస్థలో సబర్బన్ రైల్వే వ్యవస్థ అత్యంత ప్రధానమైనవి. ఉరుకుల పరుగుల జీవనం గడిపే కోట్లాది మంది రవాణా కష్టాలను లోకల్ రైళ్లు తీరుస్తాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రైళ్లు ఉదయం సాయంత్రం వేళల్లో జనంతో కిక్కిరిసిపోతుంటాయి. కనీసం నిలబడడానికి కూడా జాగా లేక ప్రజలు వేలాడుతూ ప్రయాణాలు చేయడం సర్వసాధారణం ఇక్కడ. అయితే ముంబై ప్రజల జీవనంలో భాగమైన లోకల్ రైళ్లు వారి ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నాయి. మహానగరంలో ప్రతిరోజు ఏదో ఒక మూల రైలు ప్రమాదాల్లో ప్రజలు చనిపోతూనే ఉన్నారు. ఇలా గత 11 ఏళ్ల కాలంలో ఏకంగా 29,000 మందికి పైగా రైలు ప్రమాదాల్లో మరణించారు. వారిలో 8,416 మంది బాధితులను ఇప్పటికీ గుర్తించకపోవడం గమనార్హం. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలు కాస్త వెలుగులోకి వచ్చాయి. 2014 నుంచి 24 వరకు ముంబై సబర్బన్ రైల్వే పరిధిలో మొత్తం 29,048 మంది మరణించారని ప్రభుత్వ రైల్వే పోలీసుల గణాంకాలు వెల్లడించాయి. వీరిలో అత్యధికులు అంటే 15,000 మందికి పైగా పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇలా కిక్కిరిసిన రైళ్లలో వేలాడుతూ ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కిందపడి 6,500 మంది చనిపోయారు. రైల్వే పట్టాలు దాటుతూ చనిపోయే వారే అధికంగా ఉంటున్నారని జిఆర్పి అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో వారి శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా కావడంతో బాధితులను గుర్తించడం కష్టసాధ్యం అవుతుందని తెలిపారు. ముంబై సబర్బన్ రైల్వేలో వెస్ట్రన్ లైన్, సెంట్రల్ లైన్ మరియు హార్బర్ లైన్ అనే 3 ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఇవి నగరం నలుమూలల ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. లోకల్ రైళ్లు ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు నడుస్తాయి. కొన్ని మార్గాల్లో తెల్లవారుజామున 2:30 గంటలు లేదా 3:30 గంటల నుంచి సేవలు ప్రారంభిస్తాయి. కాగా సబర్బన్ రైల్వేలో అత్యంత పొడవైన మార్గం పన్వేల్ నుంచి దహా రోడ్డు వరకు ఉంది. ఈ మార్గంలో 21 స్టాప్లు ఉంటాయి. ఈ మృతుల వెనుక ఒక్కో కుటుంబం ఉంది. ఆశలున్న అమ్మ, తమ కోసమే ఎదురు చూసే భార్య, పాఠశాలకు వెళ్లే బిడ్డ. ఒక్క తప్పు, ఒక్క సెకనులో ప్రాణం పోతుంది. ఈ సమస్యకి పరిష్కార మార్గాలుగా పట్టాలు దాటే అవసరం లేకుండా ప్రజలు సురక్షితంగా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ప్లాట్ఫామ్ వెళ్లేందుకు వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఏర్పాటు చేయాలి. అధిక జనసాంద్రత ఉన్న చోట్లలో చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి పొడవైన వెడల్పైన ప్లాట్ఫారాలు చాలా అవసరం. 2 రైళ్లు ఒకేసారి స్టేషన్ కు వచ్చే ప్రమాదాన్ని నివారించడానికి స్మార్ట్ టెక్నాలజీతో రైళ్లు నియంత్రించవచ్చును. ఇలా చేస్తే చాలా వరకు ప్రజల నిండు ప్రాణాలను కాపాడవచ్చు.